రాహుల్ గాంధీ విషయంలో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని మధుయాశ్రీ గౌడ్ హెచ్చరించారు. రాహుల్పై అనర్హత వేటుకు నిరసనగా గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో కాంగ్రెస్ నేతలు పాల్గొని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. జోడో యాత్రతో రాహుల్ దేశవ్యాప్తంగా ప్రజలు ఐక్యం చేస్తూ ఉంటే బీజేపీ భయపడుతుందని మధుయాశ్రీ సందర్భంగా విమర్శించారు. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కోర్టుల పైన కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంది, రాహుల్ గాంధీ గారికి ఉంది. దీనిపైన అప్పీల్ కొరకు సుప్రీంకోర్టుకి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు స్వతహా కూడా వెళ్తారు. కానీ ఈ మౌన దీక్ష తోటి దేశ ప్రజలకు దెబ్బతలుస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీంట్లో మాట్లాడాలి. ప్రతిపక్ష పార్టీలు ఇది కోర్టు జడ్జిమెంట్, బీజేపీ పార్టీ మాకేం సంబంధం లేదని అంటా ఉన్నది. అట్లాంటప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన ప్రకటనని బీజేపీకి సంబంధించిన నాయకులు వేరు వేరు రాష్ట్రాలలో అదే నేరం పైన చూపిస్తూ కేసు వేయడం అనేది గౌరవ కోర్టు ఉపేక్షించడం బాధాకరం. ఒక నేరాన్ని ప్రతి చోట వేరు వేరు కోర్టులు వేయడం అనేది ప్రజాస్వామికం, అన్కాన్స్టిట్యూషనల్, ఇల్లీగల్. ఇది మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. ఇది రాహుల్ గాంధీ గారి పరిరక్షణ కూడా కాదు. ఇవాళ భావ ప్రకటనను అణచివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఊఫా కేసుల పైన లేక అర్బన్ నక్సలైట్స్ అంటూ మన రాష్ట్రానికి సంబంధించిన వరవరరావు గారి పైన కూడా జైలు పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ భావ ప్రకటనని అణచివేస్తూ విమలక పైన, మిగతా నాయకుల పైన ఊపా కేసులు వేసి ఇంకా విద్యార్థుల పైన కేసులు వేయడం జరిగింది. సో ఈ యొక్క మౌన ప్రదర్శన